అనగనగా ఒక అడవిలా ఒక ఆవు ఉంది. ఆ ఆవు ఒక చిన్న దూడకి జన్మనిచ్చింది. ఆ చిన్న దూడని అక్కడే వదిలేసి ఆ ఆవు మేత కోసమని అడవిలోనికి వెళ్ళింది. వెళ్ళి గడ్డి కోసం వెతుకుతూ ఉంటుంది. అదే అడవిలో ఒక పెద్ద పులి ఉంటుంది. ఆ పులి బాగా ఆకలిగా ఉంటుంది. ఆ రోజు ఒక్క జంతువు కూడా తినటానికి దొరకకపోవడంతో చాలాసేపు వెతుకుతూ ఉంటుంది. ఏ జంతువైనా కనబడుతుందేమో, కనబడితే దానిని తినేద్దామని అడవిలో చుట్టూరా తిరుగుతూ వెతుకుతూ ఉంటుంది. అలా వెతుకుతున్న పులికి ఆ ఆవు ఎదురు వస్తుంది. అలా ఎదురు రాగానే ఇంకా పులికి ఆహారం దొరికింది అనుకుంటుంది. చక్కగా ఆవుని తినేయచ్చు అనుకుంటుంది. అప్పుడు పులి ఆవుతో ఇలా అంటుంది, సరైన సమయానికి నాకు ఎదురు వచ్చావు. అసలే నేను బాగా ఆకలిగా ఉన్నాను. నిన్ను తినేసి నా ఆకలి తీర్చుకుంటాను అని పులి ఆవుతో అంటుంది. అప్పుడు ఆవు, నన్ను తినేయడానికి నాకు ఏమీ అభ్యంతరం లేదు. కానీ నాది ఒక చిన్న కోరిక. నేను ఈ మధ్యనే ఈనాను. నాకు చిన్న దూడ ఉంది. దానికి పాలు కూడా ఇవ్వకుండా నేను మేతకి వచ్చాను. నన్ను ఒకసారి దూడ దగ్గరికి పంపిస్తే కొన్ని పాలు ఇచ్చేసి మళ్ళీ తిరిగి వచ్చేస్తాను అని బ్రతిమిలాడుతుంది. అప్పుడు ఆ పులికి ఆవు మాటలు నమ్మాలి అనిపిస్తుంది. వెంటనే వెళ్ళి తొందరగా దూడకు పాలు ఇచ్చి మళ్ళీ తిరిగి వచ్చేయని పంపిస్తుంది. అప్పుడు ఆవు దూడ దగ్గరికి వెళ్ళి పాలిచ్చి ఆ దూడ మంచి చెడ్డలు ఇతర పశువులకి అప్పజెప్పి అన్నమాట ప్రకారం ఆవు పులి దగ్గరికి తిరిగి వచ్చేస్తుంది. వచ్చి ఆవు పులితో ఇలా అంటుంది, నేను అన్నమాట ప్రకారం నీవు నా దూడ దగ్గరికి పంపించావు. నీకు ఇచ్చిన మాట ప్రకారం నేను పాలిచ్చి మళ్ళీ తిరిగి వచ్చాను. ఇప్పుడు నన్ను తినేయు అని ఆవు పులి ముందు నిలుచుంటుంది. అప్పుడు పులి ఆవుతో ఇలా అంటుంది, నీ నిజాయితీ నాకు బాగా నచ్చింది. నేను నిన్ను తినను. నిన్ను నేను వదిలిపెడుతున్నాను. వెళ్ళి నీ దూడ దగ్గరికి వెళ్ళి హాయిగా ఉండు అని చెబుతుంది. అప్పుడు ఆవు సంతోషించి ఆ పులికి కృతజ్ఞతలు తెలిపి తన దూడ దగ్గరకు వెళ్ళి హాయిగా ఉంటుంది.